హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరందరూ జాబ్స్కి రెడీ అయిపోయారా? అంటే నేను అనేది జాబ్స్కి అప్లై చేయడం కోసం కానివ్వండి, స్కిల్స్ నేర్చుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీ అయిపోయారా? కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక టిప్ అనేది ఉందన్నమాట. సో మనకి ఇన్ని మంత్స్ అనేవి ఉన్నాయి కదా, జనవరి టు డిసెంబర్ 12 మంత్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కొన్ని మంత్స్లో మాత్రం హైరింగ్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని మంత్స్లో చాలా డౌన్గా ఉంటుంది. మనకి తెలియక ఏ మంత్లో అంటే ఆ మంత్లో అప్లై చేసేసి ఏంటి నాకు ఆఫర్స్ రావట్లేదు అది ఇది అనేసి అనుకుంటా. మెయిన్గా మనకి జ్ఞానోదయం అయ్యేది ఎప్పుడు అంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అంటే జనవరి వచ్చేస్తున్నప్పుడు దానికి ముందు మంత్స్ అంటే ఒక 3 మంత్స్ ముందు అంటే అక్టోబర్ నుంచి కానివ్వండి, నవంబర్ నుంచి కానివ్వండి, ఆ ఫేజ్లో ఇప్పటి నుంచి అప్లై చేస్తే అప్పటి వరకు వస్తుందేమో, న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ముందు చెప్తున్నాను, అసలు ఆ టైంలో అసలు హైరింగ్స్ ఓపెనింగ్స్ అనేవి ఉండవన్నమాట. సో ఇప్పుడు చెప్పుకుందాం మనం అసలు మొత్తం కూడా జనవరి టు డిసెంబర్ ఈ మధ్యలో ఏ మంత్స్లో అప్లై చేస్తే మనకి బెనిఫిట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్గా వచ్చేసరికి మనకి జనవరి టు మార్చ్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్గా న్యూ బడ్జెట్స్ అనేవి వస్తాయన్నమాట కంపెనీస్కి. సో న్యూ హైరింగ్స్ అనేవి ఉంటాయి న్యూ ఇయర్. అండ్ అలాగే మేజర్గా ఇక్కడ ఫ్రెషర్స్కి అండ్ అలాగే మిడ్ లెవెల్స్ వరకు హైరింగ్స్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత అయితే మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏంటి, ఏప్రిల్ టు జూన్ కదా. సో ఈ మంత్స్లో కూడా హైరింగ్స్ అనేవి బాగానే ఉంటాయి. ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ జనవరిలో స్టార్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ ప్రాసెస్ కోసం హైరింగ్స్ అనేవి చేస్తూ ఉంటాయి చాలా కంపెనీస్. అండ్ అలాగే మ్యాన్ పవర్ అనేది అవసరం పడుతుంది అప్పుడు, కాబట్టి అప్పుడు కూడా మనకి జనవరి టు జూన్ ఓపెనింగ్స్ అండ్ హైరింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత అయితే జూలై టు సెప్టెంబర్ ఇది కూడా చాలా మంచి హైరింగ్ ఫేజ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ అండ్ అలాగే ఎంఎన్సీ కంపెనీస్ చాలా ఓపెనింగ్స్ అనేవి పెడుతూ ఉంటారు. అండ్ హైరింగ్స్ అనేవి చాలా ఫ్రెషర్స్కి నార్మల్ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందరికి కూడా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అండ్ దాని తర్వాత అక్టోబర్ టు డిసెంబర్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ అసలు లెస్ హైరింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో బేసికల్గా ఇక్కడ ఓన్లీ అర్జెంట్ రీప్లేస్మెంట్ ఉంది ఆ కంపెనీకి, సడన్ కంపెనీకి అన్నప్పుడు ఓపెనింగ్స్ లేదా హైరింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారనమాట. ఇదండి జనవరి టు మన డిసెంబర్ ఈ ఐటీకి కంపెనీస్కి అప్లై చేసుకునే స్టోరీ వచ్చేసరికి. సో బేసికల్గా ఇక్కడ టిప్ ఏంటి అంటే, జనవరి అంటే మీరు ఏ మంత్స్లో అయినా సరే మీ రెజ్యూమేని అప్డేటెడ్గా పెట్టుకుని స్కిల్స్ని కూడా అప్డేటెడ్గా పెట్టుకోండి. అండ్ మీకు ఎంఎన్సీ గురించి ఏమైనా ట్రై చేస్తుంటే కనుక జూలై టు సెప్టెంబర్ ఫేజ్ వచ్చేసరికి చాలా బెస్ట్ అనమాట, చాలా నెట్వర్క్స్ అనేవి పెంచుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో అయితే బెస్ట్ మంత్స్ మీకు పర్సనల్గా ఇలా చెప్పాలి అంటే జనవరి టు మార్చ్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత జూలై టు సెప్టెంబర్ ఈ మంత్స్ చాలా బెస్ట్ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే కనుక. అండ్ మిగతావి కూడా బెటరే. అండ్ మెయిన్గా అక్టోబర్ టు డిసెంబర్ అనేసి అన్నాను కదా, లెస్ హైరింగ్ అనేసి ఉంటుందనేసి. సో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా చూస్తే లెస్ కాంపిటీషన్ ఉండొచ్చు, కాకపోతే చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట, అంతే. సో ఇదండి. అండ్ మీరైతే ఆ ఇయర్కి కానివ్వండి, ఆ కంపెనీస్కి కానివ్వండి, మెయిన్గా అంటే ఆ కంపెనీస్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఆ ఇయర్లో ఎలాంటి స్కిల్స్ అవసరం, లేకపోతే వాళ్ళు ఏ రోల్స్కి ఓపెనింగ్స్ పెట్టారు, ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసేసుకుని అసలు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా రీసెర్చ్ చేసేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మంత్ వైజ్గా చెప్పాను కదా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి అనేసి. కాకపోతే కంపెనీస్ బేస్డ్గా కూడా ఓపెనింగ్స్, కొన్ని కంపెనీస్ ఈ మంత్స్లో ఓపెనింగ్స్ అనేవి హైరింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు మోస్ట్గా, అలా కూడా ఉంటుంది. మీకు అలా కూడా తెలియాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఫర్దర్గా నేను వీడియోస్ అనేవి చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ. అండ్ ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది, అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. అండ్
ఇక్కడ మీకు ఫీచర్స్‌కి వచ్చేసరికి కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ప్లేస్‌మెంట్ అసిస్టెన్సీ ఉంటుంది, 200 హవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్‌గా ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను 1999 అన్నాను, ఈఎంఐ అన్నాను. సో వీటి గురించి లైక్ ఈఎంఐలో ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే మీకు ఫ్రీ సిలబస్ అంటే లైక్ ఫ్రీ డెమోతో పాటు ఫ్రీ సిలబస్ తెలియాలి అన్నా కూడా లైక్ మీరైతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. మీరు ఎవ్రీ డౌట్ కూడా క్లియర్ చేసేసుకుని హ్యాపీగా ఆ ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూసాకే అర్థమైంది అంటేనే ఎన్రోల్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.